ఈ విషయం మీకు తెలుసా? ఏ స్టాండ్ ఫ్యాన్ అయినా కొత్తగా బిగించుకోవాలంటే, సెట్ చేసుకోవాలి, ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే, ఇలా సేమ్ ఇలా అన్ని పార్ట్స్ వస్తాయన్నమాట. రాడ్స్ అన్నీ సెపరేట్‌గా ఇలా పార్ట్స్ ఇస్తాడు. అన్నీ చెక్ చేసుకోవాలి. నెట్స్, రెక్కలు అన్నీ ఉండాలన్నమాట. వారంటీ కడితే సేఫ్‌గా పెట్టుకోండి. మళ్ళీ మీకు వారంటీ క్లెయిమ్ కాకపోవచ్చు. ఇలా ఫస్ట్ ఈ బేస్ రాడ్ బిగించుకోవాలి. ఇలా వస్తుంది. కంపెనీ బట్టి సెట్టింగ్స్, స్క్రూస్ వస్తాయన్నమాట. ఇదైతే నెట్ సిస్టమ్ ఇచ్చినాడు. జీఎం కంపెనీది ఇది. ఇలా టైట్ చేసుకోవాలి కిందది. టైట్ చేయకూడదు, విరిగిపోతుంది. బాగా టైట్ చేసుకొని కుదిరినంత టైట్ చేసుకోవాలి. ఓవర్ టైట్ చేయకూడదు, విరిగిపోతుంది. ఇలా సెట్ చేసే ముందు ఇలా ఫస్ట్ ఇది సెట్టింగ్లో నెక్స్ట్ పార్ట్ వచ్చి ఇలా స్విచ్ సెట్ మోటార్ అంతా వస్తుంది అనమాట. ఈ నెట్ ఉంది కదా, ఫస్ట్ లూజ్ పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ టైట్ చేసుకోవాలన్నమాట. సెట్ అయిన తర్వాత టైట్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మీకు వెనకాల జాలి అనమాట. ఈ జాలీకి ఇలా హ్యాంగ్ ఉంది కదా, ఈ హ్యాంగే ఫస్ట్ బిగించడానికి వచ్చేది. ఇలా సెట్ చేసుకోవాలి స్టేజ్గా. ఇలా నెట్ టైట్ చేసుకోవాలి. టైట్ చేయకూడదు, విరిగిపోతాయి. లిమిటేషన్స్ అనమాట. దాని తర్వాత రెక్కలు సెట్ చేసుకోవాలి. రెక్కలు ఎలా సెట్ చేయాలంటే, దీన్ని ఒక గాడి ఇచ్చింటాడు వెనకాల. అంటే ఇలా కటింగ్ ఇచ్చింటాడు. ఆ కటింగ్ని ఇక్కడ నెయిల్ ఉంది కదా, అంటే ఇలా పిన్ ఉంది కదా, పిన్లోకి అది సెట్ చేసేయాలి క్లీన్గా. అప్పుడు మీకు లూజ్ అవ్వకుండా కరెక్ట్గా పర్ఫార్మెన్స్ వస్తుంది అనమాట. ఇట్లా ప్రెస్ చేసేయాలి లోపలికి. తర్వాత ఈ నెట్ రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ టైట్ చేయాలి దీన్ని. రైట్ సైడ్ టైటింగ్ ఎందుకు రాదంటే, రన్నింగ్లో ఓడిపోకుండా ఉండడానికి యాంటీకి ఇస్తాడు అనమాట. దాని తర్వాత బెల్ట్ ఇది. బెల్ట్కి నెట్ బోల్ట్ అని సెట్ ఇస్తాడు, కొన్ని దాంట్లోకి ఇవ్వడు. ఇలా సెట్ కాని దానికి మనం నెట్ బోల్ట్ వేసుకోవాల్సిందే. కింద వాడే ఇస్తాడు కానీ మనం సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. కిందకి వచ్చేలా పెట్టాలి, అది పైకి వచ్చేలా పెట్టకూడదు. లూజ్గానే పెట్టుకోవాలి కొంచెం. ఇలా ఫస్ట్ దాని తర్వాత ఈ జాలి ఉంది కదా, నెక్స్ట్ ఈ జాలి పెట్టేయాలి. లాక్ చేసి కింద ఈ స్క్రూ ఉంటుంది కదా, స్క్రూ నెట్ బోల్ట్ ఉంటుంది, టైట్ చేసుకోవాలి బాగా. లిమిటర్కి టైట్ చేయాలి. ఎక్కువ టైట్ చేసి ప్లాస్టిక్ ఫిట్టింగ్ కదా, విరిగిపోతాయి. టైట్ ఫిట్టింగ్ వచ్చేలా చూసుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట. స్పీడ్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఇది సౌండ్ లాంటివి కంప్లైంట్స్ చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గ్యారంటీ క్లెయిమ్ కాకపోతుంది కదా, అందుకోసం ఫాస్ట్గా చూసేసుకోవాలి స్పీడ్స్ అన్ని. ఏదైనా కంప్లైంట్స్ ఉంటే అది మళ్ళీ కంపెనీకి రెఫర్ చేయొచ్చు అనమాట. పీస్ టు పీస్ మార్చడము ఇట్లా జరుగుతుంది. అలాగా ఇలా అన్ని చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా. కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత ఇంత మాత్రం సెట్టింగ్ లుక్ అవుట్ సైడ్